Good evening, very good evening. Good evening and very good evening. And a speed record is for you. Thank you. Yeah, thank you so much. Much needed as of now. ఆల్మోస్ట్ అయిపోయింది. కొన్ని స్టిచెస్ ఉన్నాయి, కొన్ని పర్వాలేదు, అంత మేజర్గా ఏం తగలేదు, మైనర్గా. సో ఇట్స్ ఫైన్. బట్ మీరు కొంచెం స్ట్రెస్ అయింది దానివల్ల, కొంచెం దట్ హ్యాస్ టు బి, అది కొంచెం టైం పడుతుంది. బట్ ఐ విల్ ట్రై టు బి స్ట్రాంగ్ సూన్. బట్ యూ హ్యావ్ గివెన్ యువర్ కంప్లీట్ అటెన్షన్ టువర్డ్స్ ద ఫ్యామిలీ అండ్ లక్ష్మి గారు. అండ్ అంటే ఎంత చేయాలో దానికి మించిగా చేశారు. బట్ దాంట్లో ఉండిపోయి ఆ మైండ్లో ఎంత మీకు ఆ ఫీలింగ్ ఉన్నా, బట్ యూ హ్యావ్ టు కమ్ నౌ, ఎందుకంటే మూవీ కాబట్టి. Yeah, that's what I'm trying అండి. సో డెఫినెట్లీ I'm conscious enough and to balance both. సో యా, అందుకనే సినిమా రిలీజ్ అవుతుంది, అందుకనే ప్రమోషన్ చేస్తున్నా. సో ఇక్కడ రావడం కూడా దూరమైనా సరే, ఐ రియలీ లైక్ దేర్ అప్రోచ్ అండ్ లవ్ దేర్ ఐడియా. సో సరూర్ నగర్లో రావడం అనేది, అంటే సినిమాలో ఒక షాట్ కూడా తీయలేదు. సో సరూర్ నగర్ వాళ్ళు వచ్చి ఇంత ఇంప్రెస్ అయ్యారు, అసలు మేము అనుకోలేదు, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరూర్ నగర్ ఓకే, కొంతమంది చూసారా మన సరూర్ నగర్ షేర్లు చేస్తారేమో అనుకున్నా, కానీ ఇంత రెస్పాన్స్ వచ్చి ఇక్కడ నన్ను పిలిపించి నా దగ్గరికి వచ్చి అంత దూరం, ఫస్ట్ నేను జూబ్లీ హిల్స్ అయితే ఇక్కడ నుంచి సరూర్ నగర్ నుంచి వచ్చారు. ఆల్మోస్ట్ 3 గంటలు పడుతుంది రావాలంటే ట్రాఫిక్లో. యాక్చువల్లీ ఏమంటామంటే అక్కడి నుంచి ఇక్కడ వస్తే ఎవరైనా ఇంకా విజయవాడకు వచ్చేసినారు కదా. విజయవాడ ఉంది, జర కొంచెం వస్తే విజయవాడ వచ్చేస్తుంది అంటారు, అంతే కదా. సో బట్ అందుకనే నాకు అసలు అయినా సరే, ఎంత లేట్ అయినా సరే పర్వాలేదు, వెళ్దామని చెప్పి వాళ్ళ ప్రేమకి బానిసని అయిపోయాను. సో అట్లా రావడం జరిగింది. అండ్ మంచి నాకు ఆతిథ్యం ఇచ్చారు. అండ్ రేపు సినిమా కూడా ఆల్మోస్ట్ థియేటర్స్ అన్నీ ఫుల్ అయ్యేలా కనిపిస్తుంది నాకు, వాళ్ళ జోష్ చూస్తుంటే. సో అండ్ సినిమా చూస్తుంటే అండి, లైక్ అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అది సెకండరీ, ఆ సాంగ్తో ఆ బీజీతో అండ్ ఇంకోటి ఆ ట్రైలర్ చూస్తుంటే, అంటే ఏ పెద్ద ట్రైలర్ చూసినా, ఏ పెద్ద మూవీ ట్రైలర్ చూసినా ఫ్రాక్షన్ ఆఫ్ 40 సెకండ్స్లో 30 సెకండ్స్ 20 సెకండ్స్ అయినా బోర్గా ఫీల్ అవుతారు. అంటే యాజ్ ఎ కామన్ ఆడియన్గా నేను చెప్తున్నాను, బోర్ ఫీలింగ్ వస్తుంది. ఇది రిపీటెడ్ ఎనీ టైమ్స్ చూసినా అసలు బోర్ అనేది రావట్లేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంటే ఏదో మీకు ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పి, దిస్ నాట్ ద థింగ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. బట్ ఇంత కొంచెం కూడా బోర్ రాలేదు. అంటే మ్యూజిక్ అండ్ మీరు చెప్పే డైలాగ్ డెలివరీ అయినా ఏదైనా కానీ, అంటే ఒక ఫోర్స్లో హై పీచ్కి వెళ్ళిపోతుంది తప్ప అసలు. సో మేజర్ క్రెడిట్ గోస్ టు డైలాగ్ రైటర్, అండ్ దెన్ అది అప్రూవ్ చేసిన మా డైరెక్టర్ గారు, అండ్ దానికి తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చి కరెక్ట్గా చేసిన. ఎందుకంటే ముందే అనుకున్నాం అనమాట, ఇలా ఏదైనా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది. ట్రైలర్స్ అలా ఊరికే కాకుండా ఒక స్టోరీ చెప్పాలి. ట్రైలర్లోనే మీకు స్టోరీ కనబడుతుంది, ఒక కథ కనబడుతుంది, ఒక క్యారెక్టరైజేషన్ కనబడుతుంది. సో అందుకనే అందరికీ నచ్చుతుంది అనమాట. అండ్ ఇట్స్ ప్రోగ్రెసింగ్ రాదర్ దాన్ ముందు వెనక కాకుండా ఇట్ ప్రోగ్రెసివ్గా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సో అలాగే మేము అనుకున్నట్టు ఎగ్జాక్ట్లీ అది హిట్ అయింది. సో థ్యాంక్స్ టు అజ్జు మహాకాళి, హర్నాథ్ బాబు అండ్ సురేష్ బొబ్బలి ఎస్పెషలీ ఫర్ ద ట్రైలర్ విచ్ దే హ్యావ్ గివెన్ very good impact to the audience. And even the second trailer also, which was released yesterday, which has more of emotional content. మీరు చూస్తే రిలీజ్ ట్రైలర్ కింద రిలీజ్ చేసాం, ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది, మోర్ ఆఫ్ కథని కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేలాగా అది చూపిస్తుంది. సో అది కూడా చాలా బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో అండ్ ఈ మధ్య కాలంలో ఇంత మంచి సూపర్ ఆల్బమ్, అంటే అన్ని సాంగ్స్ హిట్ అయిన ఆల్బమ్ మాత్రం లేదు. అదేనండి, మా ముందు నుంచి ఐడియా అదే. సో ఈ ఇన్ని సాంగ్స్ ఉండాలి, అన్ని సాంగ్స్ ఉండాలని కాకుండా, కథ వచ్చినప్పుడు ఈ కథ కొంచెం స్పాన్ పెద్దది. సో కొంచెం లెంత్ అయినా పర్వాలేదు, ఎక్కడెక్కడ సాంగ్స్ కావాలో మనం అక్కడ ప్లేస్మెంట్ చేద్దాం, కొంచెం కొత్తగా ఉంటుంది కొంచెం. అలాగే మ్యూజిక్ అనేది నాకు ఇష్టం, మా డైరెక్టర్ గారికి ఇష్టం, అందరికీ ఇష్టం, మా టీం అందరికీ, మా ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా. సో వాళ్ళందరూ కూడా, అండ్ ఎస్పెషల్లీ మా డి శ్రీకాంత్ మెయిన్ ప్రొడ్యూసర్, అండ్ ఆల్సో జేమ్స్ వాట్ కొమ్మో అని ఇంకొక ఆయన, అండ్ రితేష్ కుమార్, వీళ్ళందరూ కో ప్రొడ్యూసర్స్. వాళ్ళందరూ కూడా మ్యూజిక్ అంటే చెవి కోసుకుంటారంటారు కదా, అలాంటి అనమాట. సో మ్యూజిక్ ఉండాలి సార్ మనకి అన్నారు. సో పిఏ దీపక్ ఒక కపుల్ ఆఫ్ సాంగ్స్ చేశాడు, ఈజ్ అ గ్రామీ విన్నర్ సార్. అతని నుంచి ఎలాగైనా చేయాలి, సో అతను ఏం చెప్తే అది చేద్దామని. సో అండ్ ఆల్సో ఆయన ఏఎం స్టూడియోస్లో చెన్నైలో ఏఆర్ రెహమాన్ గారు స్టూడియోలో సౌండ్ మిక్సింగ్ చేయించారు. సో ఎస్ శివకుమార్ గారు, కృష్ణన్ సుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా హై లెవెల్ టెక్నీషియన్స్ అండి. సో వాళ్ళు చేశారు. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ అదర్ సాంగ్స్ బై సురేష్ బొబ్బలి. సో తను ఫ్యాంటాస్టిక్ అవుట్పుట్ ఇచ్చాడు. వేరియేషన్స్ ఉంటాయి, లిరిక్స్ చూసుకుంటే చంద్రబోస్ గారు రాశారు, అండ్ శ్రేష్ఠ అండ్ కొత్త వాళ్ళని పరిచయం చేయించాం. సాంగ్స్ కాలభైరవ పాడాడు ఒక పాట నాకు. కానీ మీరు పాడిన పాట చాలా ఆడియన్స్కి, ఎవరి పాట మీకు నచ్చింది నువ్వుతో ప్రాలంటే ఫస్ట్ అంటే కళ్ళు మూసుకొని చెప్పేస్తారు, సుధాకర్ గారు పాడిన పాట దూర్స్ అని. అట్లేం లేదండి. సో అది ఒగ్గు కథ అనే ఒక సీన్ కాన్సెప్ట్లో అనుకున్నది, అది మా వాళ్ళందరూ అనుకున్న తర్వాత అజ్జు రాశాడు అది. అండ్ కాసర్ల శ్యామన్న దాన్ని ట్యూన్ చేశారు, సురేష్ బొబ్బలి మ్యూజిక్ ఇచ్చాడు. సో కాసర్ల శ్యామన్న 5 పాటలు రాశాడు ఇందులో. సో మీ అందరికి పరిచయం అయిన. సో నాకు కూడా అంటే నచ్చింది. సో చేస్తే బాగుంటుంది. ఫస్ట్ సీన్ చెప్పినప్పుడు ఈ సీన్లో మీరు సాంగ్ పాడాలన్నారు.
అన్న ఏంటంటే నువ్వు మీరు బాగానే పాడతారులేండి అన్నారు. సరే ఒక ట్రై చేద్దామని చాలా రోజులు ప్రాక్టీస్ చేసి ఆ సీన్కి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ ఒక షాట్లో తీసాం. అది సినిమాలో ఉండకపోవచ్చు, బట్ స్టిల్ ప్రమోషనల్ సాంగ్ అది రిలీజ్ చేసాం అనమాట. ఒగ్గు కథ సూపర్ హిట్ అయిపోయింది సాంగ్ ఫస్ట్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్, దే గాట్ ది ఎగ్జాక్ట్ బాగా క్యాచ్ చేయగలిగారు అది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అంటున్నారు కదా మీరు. చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఉండదు, కానీ ఎంత చెప్పినా సరే డెఫినెట్లీ దేర్ ఇస్ ఒక స్టాండర్డ్ బడ్జెట్స్ ప్రకారం ఉంది. సో మా సినిమా అయితే చిన్న సినిమా అయితే కాదు, ఇది డెఫినెట్లీ నెక్స్ట్ లెవెల్ ఫిల్మ్, అంటే మీడియం బడ్జెట్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో వీ ఆల్మోస్ట్ మేడ్ 2 ఫిల్మ్స్ అండి ఈ సినిమాతో. ఎందుకంటే ఒక చాలా సెటప్ ఉంటుంది, చాలా లొకేషన్స్ ఉంటాయి ఇండియాలో, అట్ ద సేమ్ టైం చాలా సెటప్ ఉంటుంది, చాలా లొకేషన్స్ ఉంటాయి, చాలామంది యాక్టర్స్ ఉంటారు అమెరికాలో. సో ఇక్కడ ఒక సినిమా అక్కడ ఒక సినిమా తీయాల్సి వచ్చింది, అట్లా అనిపించింది మాకు. సో డెఫినెట్లీ ఇట్స్ మీడియం బడ్జెట్ ఫిల్మ్ అండ్ ద క్వాలిటీ వైజ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం, మా సాయి శక్తిలో ప్రయత్నించాం. లేట్ అయినా కొంచెం డిలే అయినా సరే బట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనుకున్నాం. ఫైనల్లీ May 3 రిలీజ్ చేస్తున్నాం. సో తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, అది సూపర్ హిట్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఎక్కడ మీడియంగా కనిపించలేదండి, అంటే ఫుల్ అంటే సూపర్ హైగా కనిపించింది. అంటే కమర్షియాలిటీ ఉంది, మీరు వెళ్ళి ఫారెన్లో షూట్ చేశారు. అంటే చిన్న సినిమా అనేది అసలు మా దగ్గర లేదు, కానీ ఆ ట్రైలర్స్ ఎవరైతే కట్ చేస్తున్నారో ఒక సినిమా మనకు ఒక ట్రైలర్ రిలీజ్ అవుతుంది, కానీ ఆ బోర్ అనేది ఎక్కడైనా వస్తుంది, కానీ ఈ సినిమాతో అసలు లేదు. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా, ఆ ఫ్లో అనేది సరూనగర్లో అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ నుంచి చాలా ఎఫర్ట్స్ పడ్డాడు, అక్కడికి వెళ్ళాడు, ఇదంతే అయిందా, మనం ఎంత త్వరగా చూడాలి అంటే ఆ యాంగ్జైటీని మీరు ఆ చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అందరికీ, అంటే నాట్ ఓన్లీ సరూనగర్ అట్లా చెప్పలేం, కానీ ఇప్పుడున్న మూవీస్లో పర్ఫెక్ట్గా చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి. అదేనండి, ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 years నుంచి మేము ఈ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నాం. సో ఫైనల్లీ ఫలితం దక్కే ముందు ఒక మంచి శుభ పరిణామం వచ్చిందనుకోండి, మంచి అందరికి రెస్పాన్స్ బాగుంటే డెఫినెట్లీ చాలా నచ్చుతుంది. సో దిస్ ఇస్ వాట్ అలా వచ్చి మేము ఎక్స్పెక్ట్ చేసింది వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో వాట్ ఎవర్ హ్యాపెండ్, ద ఇన్సిడెంట్స్ ఇస్ వెరీ సాడ్, బట్ స్టిల్ సినిమాకి సంబంధించి డెఫినెట్లీ మంచి ఫీల్ అవుతున్నాం. సో రేపు ఇంకొకసారి చూస్తే ఆడియన్స్ నుంచి కూడా స్పందన కొంచెం బాగా వస్తే దాన్ని ఇంకొంచెం హ్యాపీ ఫీల్ ఫుల్ సర్కిల్ ఫుల్ అవుతుంది. సో అండ్ అప్పుడు కూడా నాకంటే మోర్ ఎనర్జీ వస్తుంది, మోర్ ఫైనాన్షియలీ అవ్వచ్చు, ఎమోషనల్లీ అవ్వచ్చు, మీడియా వైజ్ అవ్వచ్చు, స్ట్రెంత్ వస్తుంది. సో దాంతో ఇంకొంచెం మంచి పనులు చేయొచ్చు, ఇంకో మంచి సినిమాలు చేయొచ్చు అని నేను ఆశిస్తున్నాను. అండ్ ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా డాన్స్ చేయడం, ఏదో పాడడం, ఎవరైనా చప్పట్లు కొట్టినా, ఎవరైనా దాన్ని ఎంజాయ్ చేస్తే, మోర్ దెన్ చప్పట్లు కొట్టడం కానీ ఎంజాయ్ చేస్తే నాకు ఇష్టం అన్నమాట. సో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళ కోసం మనం ఎంత కష్టపడినా పాడవచ్చు. ఫైనల్లీ వాళ్ళ అవుట్పుట్ చూసినప్పుడు వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తే దానికన్నా అంత హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదండి. అండ్ ఇంకొకటి మీరు ఎప్పుడు అంటే జనాలకి తెలియాలి, ఆడియన్స్కి, యూ ఆల్వేస్ టెల్ దట్ నేను వైజాగ్లో పుట్టాను, వైజాగ్లో పెరిగాను. అంటే ఒక తెలంగాణలో పుట్టిన అబ్బాయి కూడా ఇంత తెలంగాణ స్లాంగ్ వస్తుందంటే నమ్మరు. మీకు ఎలా వచ్చింది అంటే అంత పట్టు? అది పట్టు అంటే ఏం లేదండి, బేసిక్లీ యాక్టర్స్కి ఒక న్యాక్ ఉంటుందన్నమాట. బేసిక్లీ యాక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా అదొక దే హ్యావ్ టు డూ ఇంపర్సనేషన్ చేయాల్సి వస్తుంది, ఇమిటేట్ చేయాల్సి వస్తుంది. వేరే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నాట్ ఓన్లీ ఫేమస్ యాక్టర్స్ అని కాదు, పక్కన వాళ్ళు చూస్తాం కదా మనం, పెక్యులర్ క్యారెక్టర్స్ ఉంటే చేస్తుంటారు. సో పెద్ద యాక్టర్స్ అందరూ కూడా అలా తీసుకొచ్చిన వాళ్ళు, అందుకని డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయగలుగుతారు. సో అందులో ఇక్కడ చాలా మంది తెలంగాణ అబ్బాయి అనేస్తున్నారు కదా మిమ్మల్ని. నేను తెలంగాణ అబ్బాయినండి, తెలంగాణ అబ్బాయిని కాదని ఎవరు, నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, నేను తెలంగాణ అబ్బాయి, నేను మొత్తం అంతా నాదే. సో నాకంటే ఆ వేరియేషన్స్ ఉండవు నాకు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వేరియేషన్స్, నాట్ ఓన్లీ ఇండియా అని కాదండి, నాకు ఆ బ్యారియర్స్ అనేవి నచ్చవు. ఈవెన్ వరల్డ్ ఐఎమ్ లైక్ వరల్డ్ స్టూడెంట్ అని నేను ఫీల్ అవుతాను. నేను ఐ లివ్డ్ ఇన్ ది US, అక్కడ కూడా నాకు చాలామంది వేరీడ్ ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఇందులో సినిమాలో పనిచేసిన ఒక ఆఫ్రికన్ అమెరికన్ ఉంటాడు, సో హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. సో వాడితో తెలుగు పాటలు కూడా పాడించాను నేను, మీకు త్వరలో రిలీజ్ చేస్తారు అది. సో నాకంటే ఈవెన్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ మెక్సికో. సో మనుషులంతా ఒకటేనండి. నేను మొత్తం ప్రపంచంలో చాలా కొన్ని ప్లేసెస్ తిరగడం జరిగింది. ఎక్కడ అబ్జర్వ్ చేసినా మనుషులంతా అంతర్లీనంగా ఒకటే ఉంటుంది, గుడ్ ఆర్ బ్యాడ్. సో ఒక్కసారి మనకు అలవాటు అయితే వాట్ ఎవర్ అదర్ రీజన్స్, పొలిటికల్ కావచ్చు, వీళ్ళందరూ ఈ బ్యారియర్స్ క్రియేట్ అవుతున్నాయి తప్పించి అదర్వైజ్ మనుషులంతా ఒకటే. ఈ రీజన్స్ నాకు అసలు తెలియదు. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఆంధ్రానా అని అడిగేవారు, మీది ఆంధ్రా కదా అనేవాడిని. సో తెలంగాణ అంటే సపరేట్ రీజన్, ఇట్స్ రీజనల్ అంటే ఆబ్వియస్లీ మన పుట్టినూరికి మనకి ప్రేమ ఉంటుంది, కానీ అంతా ఒకటే, మనుషులంతా ఒకటే, మనందరూ హ్యాపీగా ఉంటా. బాయ్ దందా. ఇంకోటి ఎంటర్టైన్మెంట్కి వచ్చేస్తే దట్ ఆల్ వోంట్ కమ్ అవుట్. నేను అంటున్నాను జస్ట్ అంటే తెలంగాణ కోరడని మనసులో వీళ్ళు వచ్చేసింది. అంటే ఎంటర్టైన్మెంట్ అని కాదు, ఎక్కడైనా కలిసే ఉండాలని నా ఫీలింగ్. సో ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు క్యారెక్టరేషన్, ఇట్స్ అ క్యారెక్టరేషన్. సో విచ్ ఐ లవ్డ్ ఇట్ వెన్ ఎవర్, నాకు అది ఛాలెంజ్గా తీసుకున్నాను.
నాకు ఇనీషియల్గా ముందు అంత పట్టు లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వచ్చినప్పుడు ఛాలెంజ్గా తీసుకొని చేయడం జరిగింది. ఆ తర్వాత అదే అందరికీ నచ్చి ఓకే వాళ్ళకి తెలిసినా కూడా ఆ క్యారెక్టర్నే చూస్తారు ఎప్పుడు కూడా. పీపుల్ ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ లవ్స్ ది క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ప్రేమ అంతే. ఎస్పెషల్లీ మన తెలుగులో, తెలంగాణ ఆంధ్ర రెండు కూడా తెలుగులో అసలు యాక్టర్స్ని కానీ చాలా ప్రేమిస్తారు. అందుకనే ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి సరూనగర్ సూరిగా నేను ప్రేమను పొందగలుగుతున్నానంటే వెరీ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ లక్కీ. నేను ఎక్కడో అంటే ఐ కమ్ ఫ్రమ్ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. మా ఫాదర్ అసలుకి మదర్ కానీ వాళ్ళకి అసలు ఏమీ ఐడియా లేదు. ఈవెన్ మై వైఫ్ ఈజ్ ఆల్సో లైక్ వెరీ కామ్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ ఫాదర్ బ్యాంక్ మేనేజరు, చనిపోయారు పల్లేరు సత్యం గారు. సో అందరూ కూడా చాలా మిడిల్ క్లాస్ పీపుల్ కామ్గా పీపుల్. అలాంటి వాడికి నాకు ఇంత రెస్పాన్స్ వచ్చి ఇంతమందికి ఆదరణ పొందుతానంటే ఇట్స్ మోర్ దాన్ ఎనీథింగ్ గాడ్స్ బ్లెస్సింగ్ అని ఫీల్ అవుతాను. అండ్ ఇంకొకటి మీరు ప్రతిసారి చెప్తుంటారు కదా, అంటే ఇలా ఉండాలి, ఇలా ఉంటారు అని చెప్పేసి విజయ్ దేవరకొండ అండ్ అక్కడి నుంచి వచ్చారు అని చెప్పి మేము చాలా ఇంటర్వ్యూస్లో చూసాము. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫ్రెండ్షిప్ ఇదంతా, బట్ ఒక్కొక్క స్టేజ్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్తుంటారు. అలా మీకు ఎలా ఫీలింగ్ వస్తుంటుంది? అంటే ఫ్రెండ్స్ వేరే లెవెల్కి వెళ్తుంటారు ఇన్ కెరియర్ పరంగా, లేదంటే వాళ్ళ అటాచ్మెంట్స్? కెరియర్ పరంగా అంటే ఇట్స్ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ జర్నీ అండి. సో మనం వాళ్ళని చూసి మనం పుల్లిని చూసి అక్కవాతలు పెట్టుకోవడం ఇలాంటివి చేయకూడదు. మనకి అటాచ్మెంట్స్ ఇస్ వెరీ గుడ్ అండి, ఆల్వేస్ వెరీ గుడ్ అండి. అంటే విజయ్ గురించి అంటున్నారు మీరు, నాకు అర్థం కాదు. ఇట్స్ ఆల్వేస్ దేర్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ దేర్, లైక్ ఐఎమ్ ఆల్వేస్ వాట్ ఎవర్ ఐ యామ్ ఐ విల్ బీ విత్ దెమ్. సో అది సక్సెస్కి ఫెయిల్యూర్కి సంబంధించినంతా ఒకటే. మనకి ఎమోషన్స్ ఉంటాయి, మనకి బాధలు ఉంటాయి, మనకి హ్యాపీనెస్ ఉంటుంది. సో స్క్రీన్ మీద కనిపించినప్పుడు మీకు చూసే వాళ్ళకి అట్లా అనిపిస్తుంది కానీ, బట్ అదర్వైజ్ ఐఎమ్ సేమ్ విత్ ఎవ్రీ వన్. ఫస్ట్ నుంచి మారడం అనేది ఉండదు, మా ఫ్రెండ్స్ ఎవరిని కనుక్కొని ఉంటుంది. సో ఐ ఎక్స్పెక్ట్ ది సేమ్ విత్ ఎవ్రీ వన్. వాళ్ళు కూడా నాకు ఏమి చేయవసరం లేదు, అంటే వేరే ఎక్స్ట్రాగా చూడవసరం లేదు. సో దే కెన్ బి ది సేమ్, ఒరే ఉంటుంది ఎప్పుడు కూడా. మా కాలేజ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కూడా డైరెక్ట్గా ఇచ్చేస్తుంటారు. సో అండ్ ఫైనల్గా మీరు ఖాన్బైరీ అనే డైలాగ్ ఉంది, అండ్ సినిమాలో ఇష్టమైన డైలాగ్ ఏదైనా ప్యూర్ తెలంగాణలో విన్నారు కదా అందరూ, నాకు వీ వాంట్ టు లిజన్ ఇన్ ప్యూర్ ఆంధ్ర, అంటే 2 barriers యూ హ్యావ్ టు టచ్ ఇట్. అది కొంచెం ఆంధ్ర స్టైల్లో ఉంటుంది యాక్చువల్లీ. కురుక్షేత్రం కోసం ప్రిపేర్ అయితే కనీసం కుస్తీలోనే గెలవచ్చు. ఖాన్బైరీ తెలుగు వాళ్ళ స్పెషల్, ద టెక్నిక్ ఆఫ్ గివింగ్ ఫియర్ త్రూ ఇయర్. అది ఇంగ్లీష్ కాబట్టి మీకు ఆంధ్రలో రాదు. నాకు అందుకే కదా ఏదైనా మంచి డైలాగ్ పవర్ఫుల్. సరూనగర్లో ఎవరు టిఫిన్ చేయడు, పొద్దుగాల వరకు దాగి డైరెక్ట్ లంచే. మద్దెలపాలెంలో ఎవరు టిఫిన్ చేయరు, పొద్దున్న వరకు ఫుల్గా తప్పతాగి డైరెక్ట్గా భోజనం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్, దట్ ఈస్ రియల్లీ లవ్లీ. అండ్ మీ మూవీ అండ్ మన మూవీ మన తోపురా అని చెప్పేసి, నువ్వు తోపురా అన్న మూవీ సూపర్ డూపర్ హిట్ ఆల్రెడీ వచ్చేసింది అని చెప్పి మేము ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే మౌత్ టాక్ అలా ఉంది. అండ్ సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకొకసారి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ V3 News ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇన్ఫార్మ్ అండ్ టెల్ అబౌట్ మై ఫీలింగ్స్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. సో ఈరోజు సినిమా రిలీజ్ అయింది May 3rd. నువ్వు తోపురా ఆంధ్ర, తెలంగాణ, అమెరికాలో కూడా రిలీజ్ అయింది. తప్పకుండా చూడండి, మీ అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. మీ ఫ్యామిలీ అందరూ చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సరూనగర్ సూర్య అనే క్యారెక్టర్ మస్తు ఎంజాయ్ చేస్తారు. చల్ మీ పక్కన ఉన్న థియేటర్కి పోరి, మిగతా వచ్చాడా టాకీస్లో చూద్దాం. హాయ్, దిస్ ఈజ్ సుధాకర్ కోమాక్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V3 News. కింద ఒక చిన్న గంట కూడా ఉంటుంది, అది కూడా కొట్టండి. మీకు ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ అయినా మీ దగ్గరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.